వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో శ్రీకృష్ణుడి తలపాగా ఉంది కదా! అది ఎలా డ్రా చేయాలో చూపిస్తాను. చూసారు కదా! ఒక పట్టు క్లాత్‌తో తలపాగా చుట్టినట్టుగా ఉంది కదా! ఇదంతా ఎలా డ్రా చేయాలి అనేది వీడియోలో చూపిస్తాను. అలాగే శ్రీకృష్ణుడి చేతి మీద ఉన్న పూలదండ, ఫ్లూట్ దగ్గర ఉన్న ముత్యాల దండ కూడా ఎలా డ్రా చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఆ ముత్యాలు డ్రా చేయడం కోసం నేను గ్రే కలర్ పెన్సిల్ తీసుకున్నాను. చుట్టూ వైట్ కలర్ అనేది లైట్‌గా బార్డర్ లాగా వదిలేసి మధ్యలో గ్రే కలర్ అనేది డ్రా చేయాలి. అలాగే మధ్యలో అక్కడక్కడ వైట్ స్పాట్స్ అనేవి వదిలేస్తూ డ్రా చేయాలి. అంటే ముత్యాల పైన లైటింగ్ పడుతున్నట్టుగా కనిపిస్తుంది. మీకు చూసారు కదా! కనిపిస్తున్నాయి ఆ డాట్స్. అలాగే ఇప్పుడు ఆ ముత్యాలకి మధ్యలో ఒక చిన్న రెడ్ కలరు పూస ఉన్నట్టుగా డ్రా చేశాను. దానిపైన వైట్ జెల్ పెన్‌తో ఒక చిన్న డాట్ అనేది పెడుతున్నాను. అలాగే ఇప్పుడు తలపాగా ఉంది కదా! అది డ్రా చేయడం కోసం ఫస్ట్ యెల్లో కలర్ బ్రష్ పెన్ తీసుకొని మొత్తం అదంతా కూడా యెల్లో కలర్ అనేది ఫిల్ చేయాలి. ఫేస్ మీదకి రాకుండా నీట్‌గా నెమ్మదిగా డ్రా చేయాలి. ఈ విధంగా యెల్లో కలర్ అనేది మొత్తం ఫస్ట్ నీట్‌గా ఫిల్ చేసేసిన తర్వాత ఆరెంజ్ కలర్ పెన్సిల్ అనేది తీసుకోవాలి. ఆరెంజ్ కలర్ పెన్సిల్ తోటి లైట్‌గా స్ట్రోక్స్ కింద ఇవ్వాలి. మధ్యలో మనకి యెల్లో కలర్ అనేది కనిపించాలి. చూస్తున్నారు కదా! తర్వాత కొంచెం రెడ్ షేడ్ అనేది తీసుకున్నాను. రెడ్ షేడ్ తీసుకొని మళ్ళీ స్ట్రోక్స్ కింద ఇస్తున్నాను. చూడండి, నేను ఒక స్ట్రోక్స్ కింద లాగుతున్నాను 2 వైపుల నుంచిని. అప్పుడు మధ్యలో మనకి యెల్లో కలర్ అనేది లైట్‌గా కనిపిస్తుంది. ఫస్ట్ లైట్ ఆరెంజ్ కలర్, తర్వాత రెడ్ కలర్ అనేది డ్రా చేస్తున్నాను. అదే స్ట్రోక్స్ కింద రెడ్ కలర్ కూడా అదే విధంగా స్ట్రోక్స్ లాగే ఇచ్చాను. ఇలా డ్రా చేయడం వల్ల మనకి మధ్యలో కొద్దిగా యెల్లో కలర్ అనేది కనిపించడం వల్ల అది మనకి పట్టు క్లాత్ ఉంటుంది కదా! ఆ విధంగా కనిపిస్తుంది. ఈ విధంగా తలపాగా డ్రా చేయడానికి నేను యెల్లో కలర్, ఆరెంజ్ కలర్, రెడ్ కలర్, డార్క్ రెడ్ ఇలా 4 కలర్స్ అనేవి ఉపయోగించాను. అలాగే ఇదంతా డ్రా చేసేసిన తర్వాత వైట్ పెన్సిల్ తోటి దాని పైన ఇంకొకసారి డ్రా చేస్తే ఫినిషింగ్ అనేది ఇంకా నీట్‌గా కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు పక్కన కొంచెం ఆహ్, వేలాడుతున్నట్టుగా కనిపిస్తుంది కదా! క్లాత్ ఫోల్డింగ్స్ తోటి. అది డ్రా చేయడం కూడా చూపిస్తున్నాను. చూడండి, ఫస్ట్ ఆహ్, యెల్లో కలర్ బ్రష్ పెన్‌తోనే ఇంతకు ముందులానే ఫస్ట్ అంతా కూడా కలర్ ఫిల్ చేయాలి. తర్వాత ఆరెంజ్ కలర్ తీసుకున్నాను. ఆరెంజ్ కలర్ తోటి ఫస్ట్ లైట్‌గా ఆహ్, షేడ్ అనేది ఇవ్వాలి. తర్వాత రెడ్ కలర్ తీసుకుంటున్నాను. మనకి ఆ ఫోల్డింగ్ ఉన్నట్టుగా కనిపించడం కోసం ఒకవైపు ఆరెంజ్ కలర్ తోటి షేడ్ చేస్తున్నాను కదా! ఆ చివరికి వచ్చేసరికి యెల్లో కలర్ అనేది కనిపించేలా కొద్దిగా వదిలేయాలి. ఆరెంజ్ కలర్ డ్రా చేసిన తర్వాత రెడ్ కలర్‌తో చేస్తున్నాను. ఆ యెల్లో పార్ట్ దగ్గరికొచ్చేటప్పటికి కొంచెం తేల్చి పెట్టి షేడింగ్ ఇవ్వాలి మీరు. అప్పుడు యెల్లో కలర్ అనేది లైట్‌గా కనిపిస్తూ ఉంటుంది. అలా యెల్లో కలర్ అనేది కనిపించడం వల్ల మనకది పట్టు క్లాత్ ఉన్నట్టుగా ఎఫెక్ట్ వస్తుందనమాట. ఈ విధంగా ఆ ఫోల్డింగ్స్ అన్నీ కూడా నీట్‌గా డ్రా చేయాలి.
చూసారు కదా! మొత్తం అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు వైట్ పెన్సిల్ తోటి ఒకసారి దానిపైన మళ్ళీ నీట్‌గా డ్రా చేస్తున్నాను. అలాగే ఇప్పుడు పైన ఉన్న ఫోల్డింగ్స్ ఉన్నాయి కదా! పైకి అవి కూడా డ్రా చేయడానికి ఫస్ట్ యెల్లో కలర్ బ్రష్ పెన్ తోటి నీట్‌గా మొత్తం యెల్లో కలర్ అనేది ఫిల్ చేసేయాలి. సేమ్ ఇంతకు ముందు డ్రా చేసినట్టుగానే యెల్లో కలర్ కంప్లీట్ అయిన తర్వాత ఆరెంజ్ కలర్ పెన్సిల్ తీసుకోవాలి. ఆరెంజ్ కలర్ పెన్సిల్ తోటి మనకి ఫోల్డింగ్స్ ఎలా రావాలి అనుకుంటున్నామో అక్కడ ఒకవైపు డార్క్ చేసుకుంటూ రావాలి. ఇంకొక వైపు కొంచెం యెల్లో షేడ్ అనేది కనిపించే విధంగా తేల్చి పెట్టి షేడింగ్ అనేది ఇవ్వాలి. యెల్లో కలర్ అనేది కనిపిస్తూ ఉండాలి కొద్దిగా. తర్వాత కొంచెం డార్క్ రెడ్ తీసుకున్నాను. రెడ్ కలర్‌తో డార్క్ చేస్తున్నాను ఒకవైపు. ఈ విధంగా ఫోల్డింగ్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయాలి. అదే విధంగా నా వీడియో ఫస్ట్ టైమ్ చూసే వాళ్ళకి సబ్స్క్రైబ్ అని బ్లాక్ కలర్‌లో కనిపిస్తుంది. ఆ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయాలండి. తర్వాత పక్కన ఒక బెల్ సింబల్ అనేది వస్తుంది. బెల్ సింబల్ వచ్చినప్పుడు దానిపైన ఆల్ అని క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియో చూసే అవకాశం ఉంటుంది. అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఇంకేమీ చేయాల్సిన అవసరం లేదు. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళకి మాత్రమే సబ్స్క్రైబ్ బటన్ బ్లాక్ కలర్‌లో కనిపిస్తుంది. అలాగే ఈ వీడియో ఎలా ఉంది అనేది కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ విధంగా మొత్తం ఆ ఫోల్డింగ్స్ అన్నీ కూడా నీట్‌గా ఫిల్ చేయాలి. ఇప్పుడు వైట్ కలర్ పెన్సిల్ తోటి ఒకసారి నీట్‌గా దానిపైన మళ్ళీ డ్రా చేస్తున్నాను. ఈ విధంగా మొత్తం అంతా కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పుడు కృష్ణుడి చేతి మీద ఒక పూలమాల ఉంది కదా! అది డ్రా చేయడం కోసం ఫస్ట్ లైట్ పింక్ కలర్ బ్రష్ పెన్ తోటి మొత్తం అంతా కూడా ఫిల్ చేయాలి. తర్వాత లైట్ రెడ్ కలర్ తీసుకుని రోజెస్ కింద ఉండే విధంగా కర్వ్ షేప్స్ తోటి రోజెస్ లాగా డ్రా చేస్తున్నాను. ఈ విధంగా ఫస్ట్ లైట్ రెడ్ తోటి చేయాలి. తర్వాత డార్క్ రెడ్ కలర్ తీసుకుని వాటి మధ్యలో కొంచెం అక్కడక్కడ డార్క్ చేస్తూ రావాలి. చూసారు కదా! అప్పుడు రోజెస్ ఉన్నట్టుగా కనిపిస్తుంది మనకి. ఈ విధంగా మొత్తం అదంతా కూడా రోజెస్ ఉన్నట్టుగా ఫిల్ చేసుకుంటూ రావాలి. అలాగే ఇప్పుడు మిగిలిన పైన ఉన్న దండ ఉంది కదా! అక్కడ ఫస్ట్ లైట్ గ్రీన్ బ్రష్ పెన్ తోటి ఫిల్ చేసిన తర్వాత డార్క్ గ్రీన్ తోటి అలా స్ట్రోక్స్ కింద ఇవ్వాలి. ఈ విధంగా మొత్తం కంప్లీట్ చేయాలి. ఈ విధంగా ఈరోజు వీడియోలో శ్రీకృష్ణుడి తలపాగా, చేతి మీద ఉన్న దండ, అలాగే ముత్యాల హారం డ్రా చేయడం అనేది అయ్యింది. రేపటి వీడియోలో మిగిలినదంతా కూడా పూర్తి చేస్తాను. ఈ వీడియో ఎలా ఉంది అనేది మీరు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ.